మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మామిడికాయ అల్లం పచ్చడి పెట్టుకుందాం. మామిడికాయ ఇట్లా తురుముకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర మెంతుల పొడి, కారము, ఉప్పు. ఇప్పుడు మామిడికాయను ఇట్లా సన్నగా తురుముకోవాలి. ఒక మామిడికాయకు ఒక చిన్న ముక్క అల్లం పేస్ట్ నూరింది, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 చెంచాల కారము, ఉప్పు లేని కారం, సరిపడా 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఈ మామిడికాయ తురుముకు పట్టించిన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఒక 50 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఇందులో ఈ ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకుంది. ఇవి అల్లం ఉన్నది కాబట్టి ఇందులో ఎల్లిపాయ ఒక 4 రెమ్మలు అయితే సరిపోతుంది. పోపు వేసుకోవాలి. స్టవ్ మీద నూనె పోసుకొని ఇప్పుడు పచ్చట్లో పోపు పెట్టుకోవాలి. నూనె వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, వేడెక్కినాక ఎల్లిపాయ పొట్టు తీసుకొని ఇట్లా పేస్ట్ చేసుకొని ఒక్క ముక్కలు ఇది కూడా నూనెలో వేయాలి. ఇది కొద్దిగా చల్లారినాక ఇప్పుడు ఈ పచ్చట్లో వేసుకుందాం. పోపు ఇట్లా చల్లారినాక ఇప్పుడు ఈ పచ్చట్లో పోపు వేసుకుందాం. అల్లం మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ఇది నెల రోజుల వరకు కూడా ఉంటుంది. నీళ్ళు తాకకుండా పెట్టుకుంటే 6 నెలలు కూడా ఉంటుంది.